ప్రేక్షకులకు నమస్కారం. అమావాస్య రోజు ఏ పనులు చేస్తే దరిద్రం కలుగుతుంది? హిందూ పురాణాల ప్రకారం ఆకాశంలో చంద్రుడు కనిపించని రోజుని అమావాస్య అని చాలామంది నమ్ముతారు. అంతేకాదు అమావాస్య రోజు ఏ పని మొదలుపెట్టినా అది సక్రమంగా కాదని చాలామంది అనుకుంటారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా సూర్యునిలో చంద్రుడు కలిసిపోతే దాన్ని అమావాస్య అంటారు. సాధారణంగా కొంతమంది అమావాస్య రోజు శనిదేవుని కూడా పూజిస్తారు. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పూర్వం చేసిన పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతుంటారు. పితృదేవతలు మన శ్రేయస్సుని కోరుకుంటారు కాబట్టి అమావాస్య రోజున వారికి పిండ ప్రధాన పూజలు చేయడం చాలా శ్రేయస్సును కలిగిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలని ప్రసాదిస్తుంది. ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసి పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ అన్నాన్ని కాకులకు పెట్టాలి. అసలు అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే, భార్యాభర్తల సమస్య కానీ, చేతబడి సమస్యలు కానీ, నరదిష్టి సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గురువుగారికి సంప్రదించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు విషయంలోకి వస్తే, అమావాస్య రోజు సూర్యోదయం వరకు నిద్రపోకూడదు. అలా పడుకున్న వారి వద్దకు దరిద్ర దేవత వచ్చి చేరుకుంటుంది. అంతేకాదు అమావాస్య రోజు తలస్నానం తప్పకుండా చేయాలి. తలంటు స్నానం కాదు, కేవలం తలస్నానం మాత్రమే. తలకు నూనె అస్సలు పెట్టకూడదు. అలాగే అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోకూడదు. అలాగే అమావాస్య రోజు బట్టలకు పసుపు పెట్టకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే అమావాస్య రోజు రాత్రి భోజనం చేయడం కూడా దరిద్రానికి సంకేతమే. మధ్యాహ్నం భోజనం తర్వాత రాత్రి కేవలం పలహారం మాత్రమే తినాలి. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి సంకేతమే. అలాగే అమావాస్య రోజు హెయిర్ కట్ చేసుకోవడం, గడ్డం తీసుకోవడం కూడా దరిద్రానికి సంకేతమే. అయితే తెలుసుకున్నారు కదా అమావాస్య రోజు ఏం చేయాలో, ఏం చేయకూడదో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.